నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. క్వార్జ్ అక్రమ మైనింగ్ మరియు అక్రమ రవాణా కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వంతు కూడా రానే వచ్చింది. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్రమ మైనింగ్ మరియు అక్రమ రవాణాలో పాలు పంచుకున్నట్లు, అదేవిధంగా ఆ క్వార్జ్ మైనింగ్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బెదిరించి ఒక్కొక్క టన్నుకి ఇంత కప్పం కట్టాలని కూడా ఆయన హుకుం జారీ చేసి ప్రతి యజమానిని బెదిరించి వాళ్ళ దగ్గర కూడా అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ వసూళ్లకు పాల్పడినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశాడు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాడు. అదేవిధంగా నాయుడుపేట, గూడూరులో దాదాపు 150 ఎకరాల వెంచర్లు వేసి ఆయన విలాసవంతమైన ఇల్లు ఒకటి హైదరాబాద్లో కట్టుకున్నట్లు కూడా ఆయన ప్రధాన అనుచరుడైనటువంటి నిడుదవోలు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో తెలిపారు. అదే కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఎక్కడ పర్మిషన్లు తీసుకొని మైనింగ్ చేస్తే ప్రభుత్వానికి రాయల్టీ కట్టవలసి వస్తుంది, అందులో లెక్కాపత్రం కూడా చూపించాల్సి వస్తుందని చెప్పి అక్రమ మైనింగ్ అంటే లీజు వ్యాలిడిటీ అయిపోయినటువంటి గనులను తీసుకొని వాటిలో అక్రమంగా మైనింగ్ చేసి అక్రమ రవాణా చేసి అదేవిధంగా అడ్డొచ్చిన వాళ్లను భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మైన్స్ను విజిట్ చేయాలని వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కూడా దాడికి పాల్పడ్డాడు. అదే కేసులో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా చేర్చేందుకు రంగం సిద్ధమైంది. ఇక చూడండి, క్వార్జ్ దోసేసిన కాకాని అనిల్ కుమార్ యాదవ్ అక్రమ మైనింగ్ తో అడ్డంగా దొరికిన మాజీ మంత్రులు రుస్తుం మైన్స్ లో తవ్వి రూపాయలు 100 కోట్ల ఖనిజం దోపిడీ. రుస్తుం మైన్స్ అని ఒకటి ఉంది, దానికి లీజు గడువు అయిపోయింది. లీజు గడువు అయిపోయినటువంటి ఆ రుస్తుం మైన్స్ ను చేజిక్కించుకొని దాని ద్వారా లెక్కాపత్రం లేకుండా విదేశాలకు వీళ్ళు క్వార్జ్ అయితే అక్రమ రవాణా చేసినట్లు, అక్రమ మైనింగ్ చేసినట్లు ఎవరు చెప్పారు? వాళ్లకు ప్రధాన అనుచరుడు వీళ్ళిద్దరితో కలిసి వ్యాపారం చేసినటువంటి నిడదవోలు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో తెలిపారు. ఎగుమతిదారులను బెదిరించి భారీగా వసూలు చేసిన అనిల్ ఒకవైపు క్వార్జ్ ఆ గనుల యజమానులే కాదు, అదేవిధంగా ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళను బెదిరించి మీరు ప్రభుత్వానికి రాయల్టీ కట్టినా కట్టకపోయినా మాకైతే కప్పం కట్టవలసిందే, ఒక టన్నుకు 7,000 రూపాయలు కడితేనే మీ బండి నెల్లూరు నుంచి చెన్నైకి వెళుతుంది, లేకపోతే గనుల శాఖ అడ్డుకుంటుంది, పోలీసులు మీ బండ్లు పట్టుకుంటారని బెదిరించి ఒక్కొక్క టన్నుకు 7,000 రూపాయలు వసూలు చేసినట్లు కూడా విచారణలో తేలింది. ఆయన వాంగ్మూలంలో కూడా దాన్నే ప్రస్తావించారు. ఇక చూడండి, వైకాపా ప్రభుత్వ హయాంలో పలువురు అమాత్యులు అధికారమే అండగా చెలరేగిపోయారు. సహజ వనరులను చెరబెట్టి అందిన కాడికి దోచేశారు. అదే కోవలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోను అప్పట్లో మంత్రులుగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు ఇలాగే ఇష్టారాజ్యంగా దోపిడీకి తెగబడ్డారు. 100 కోట్ల విలువైన క్వార్జ్ ఖనిజాన్ని అనుమతులు లేకుండా తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేశారు. సో అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు అంటే అందరూ మొదట్లో బెట్టింగ్ కేసు అనుకున్నారు. బెట్టింగ్ కేసు అనేది జుజుపి కేసు. కానీ ఈ క్వార్జ్ మైనింగ్ ఏదైతే ఉందో, ఏ విధంగా ఈయన్ని ఎక్స్పోర్టర్లను బెదిరించి ఒక్కొక్క టన్నుకు 7,000 రూపాయలు వసూలు చేశాడో, ఈ మొత్తం వ్యవహారాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి అదేవిధంగా నిడదవోలు శ్రీకాంత్ రెడ్డి, ఇతను నిడదవోలు శ్రీకాంత్ రెడ్డి, ఇతనితో కలిసి ఈయన దందాలు చేశాడు. వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశాడు. సో బెట్టింగ్ అనేది ఒక చిన్న అంశం మాత్రమే. కానీ ఈ క్వార్జ్ మైనింగ్ ఏదైతే ఉందో అక్రమంగా వీళ్ళు ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయితీలను కూడా ప్రభుత్వానికి రాయితీ కట్టవలసిన అవసరం లేదు, మాకు కప్పం కడితే చాలని చెప్పి ఎక్స్పోర్టర్లను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులైతే కొట్టేశారు. వచ్చిన డబ్బులను హ్యాపీగా రియల్ ఎస్టేట్లో అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ విషయం మొత్తం చెప్పింది ఎవరంటే, ఇక చూడండి, క్వార్జ్ తవ్వకాల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. అయ్యా, మీరు ఇక్కడ క్వార్జ్ మైనింగ్ చేస్తున్నారు, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వాడి ఆ క్వార్జ్ని పేల్చుతున్నారు. ఆ క్వార్జ్ పేలడం వలన మా కుటుంబాలు అక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఇళ్లలో షేక్ వస్తూ ఉంది, మా భూములంతా కంపించిపోతా ఉందని చెప్పి కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద కూడా దాడులకు పాల్పడ్డారు. గిరిజనుల పొట్టగొట్టి ప్రభుత్వ నోట్లో కూడా మట్టి కొట్టి
ప్రభుత్వ ఖజానాకు బొక్క పెట్టి కోట్ల రూపాయలు సంపాదించారు. అదే ఈ కేసులోనే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే అరెస్ట్ అయినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ లిక్కర్ కుంభకోణంలో పడి అందరూ ఈ కుంభకోణాన్ని మర్చిపోయారు, కానీ లిక్కర్ కుంభకోణాన్ని తలదన్నేటువంటి కుంభకోణము నెల్లూరు జిల్లా సాక్షిగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు చేసినట్లు తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి దాదాపు 5 నుంచి 6 మంది కూడా అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు నిందితుడుగా అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా చేర్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సో అనిల్ కుమార్ యాదవ్ అడ్డంగా బుక్ అయ్యాడు. సో ఈ క్వాడ్జికి సంబంధించినటువంటి కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు జైలు పంచుకోబోతున్నాడు. ఏ విధంగా అయితే క్వాడ్జిను పంచుకున్నారో ఇప్పుడు జైలును కూడా పంచుకోబోతున్నారు, శిక్షను కూడా పంచుకోబోతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.